హలో, సో నేను మీ ఎంఎంజే ఫ్రెండ్స్. ఇంటర్లింక్ కేవైసీ డెడ్ లైన్. సో ఇంటర్లింక్ కేవైసీ లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 19 లాస్ట్ డేట్ అంట కదా బ్రో. ఆ లోపు మనం కేవైసీ చేసుకోకపోతే మనకు కేవైసీ అవ్వదంట కదా. సో కొంతమంది చెప్తున్నారు ఎలా మరి మనకు కేవైసీ అవ్వకపోతే అని అడుగుతున్నారు అనమాట. సో ఎవరైతే ఇంటర్లింక్ కేవైసీ ఏప్రిల్ 19 లాస్ట్ డేట్ అని మీకు చెప్పారో వాళ్ళకు మీరు నాకు నచ్చారు సార్, నాకు పవర్ ఇచ్చారు. ఇప్పుడు ఆట మొదలవుతుంది సార్. లాగి ఒకటి పీకండి, అప్పుడు అర్థమవుతుంది. సో తెలియని వాళ్ళకు పాపము ఎందుకు ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు? లాస్ట్ డేట్ అని కంపెనీ ఎక్కడైనా చెప్పిందా? లేదా మన యూట్యూబర్స్ ఎవరైనా చెప్పారా లాస్ట్ డేట్ అని? సో ఇక్కడ కొంతమంది లీడర్స్ ఉంటారు, పాపం తెలియని వాళ్ళకు లాస్ట్ డేట్ అంట ఏప్రిల్ 19 ఆలోపు కేవైసీ చేసుకోకపోతే కేవైసీ ఎప్పటికీ అవ్వదంట, మైనింగ్ చేసి కూడా వేస్ట్. ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమాకండి. ఎవరైనా చెప్పారా మీకు లాస్ట్ డేట్ 19 కేవైసీ అని? సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళే అని కాదు, ఏ ప్రాజెక్ట్లో అయినా కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ తీసుకొచ్చిన తర్వాత లాస్ట్ డేట్ అంటూ ఏమి ఉండదండి. సో ఆ సప్లై కంప్లీట్గా మైనింగ్ అయ్యే వరకు 100 బిలియన్, 5 బిలియన్, 10 బిలియన్, 50 బిలియన్, సో సప్లై మొత్తం కంప్లీట్గా మైనింగ్ అయిపోవాలి. సో అప్పుడే కేవైసీ కూడా క్లోజ్ అయితే అవుతుంది. ఎన్ని రోజులైతే మనకు మైనింగ్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుందో అన్ని రోజుల వరకు మనకు కేవైసీ కూడా ఉంటుంది. డెడ్ లైన్ అంటూ ఏముండదు, లాస్ట్ డేట్ అంటూ ఏముండదు. సో ఏప్రిల్ 19 అనేది ఇంటర్లింక్ ప్రాజెక్టు లాంచ్ అయ్యి 1 ఇయర్ కంప్లీట్ అయిందనమాట. ఈ నెల ఏప్రిల్ 19 సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వచ్చి సంవత్సరం కంప్లీట్ అయింది కాబట్టి ఆ సందర్భంగా ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళు 1 ఇయర్ సెలబ్రేషన్ చేసుకోబోతుంది. సో ఈ 1 ఇయర్ సెలబ్రేషన్లో మనకు ఏప్రిల్ 19 ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళు వర్షన్ 5.1 రిలీజ్ చేయబోతున్నారు. అందులో రూట్ మ్యాప్, వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. రూట్ మ్యాప్, వైట్ పేపర్ వచ్చేసి మనకు అందులో ఏముంటుందంటే టోటల్గా ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది మనకు వచ్చే సంవత్సరం వరకు ఇంటర్లింక్ ప్రాజెక్టు ఎలా తీసుకెళ్ళబోతున్నాం అనేది క్లియర్గా వాళ్ళు ఈ వైట్ పేపర్ ద్వారా చెప్తారనమాట మనకు. సో అర్థమైందిగా. ఈ డెడ్ లైన్ అంటూ ఏం లేదు, లాస్ట్ డేట్ అంటూ ఏం లేదు. ఎవరైతే మీకు ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారో వాళ్ళకు లాగి పీకండి. సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళే అని కాదు, ఏ ప్రాజెక్ట్ వాళ్ళైనా కానీ మనకు సో డెడ్ లైన్ అంటూ ఏమీ ఉండదు. కాకపోతే ఇంటర్లింక్ కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా డిలే అయితే అవుతుంది అనమాట. ఈ క్యూరేటర్స్ ఎందుకు తీసుకొచ్చారో అనేది అర్థం అవ్వట్లేదు. సో ఈ క్యూరేటర్స్ కాకుండా వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది ఒకే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి మనం కేవైసీకి సబ్మిట్ చేయగానే వాళ్ళు ఒక 20 రోజుల తర్వాతనో, ఒక నెల తర్వాతనో, ఒక 2 నెలల తర్వాతనో కేవైసీ అప్రూవల్ చేస్తే సరిపోద్ది. మనం ఫస్ట్ కేవైసీకి అప్లై చేసిన తర్వాత మన డాక్యుమెంట్స్ కానీ, మన డీటెయిల్స్ కానీ, ఫేస్ వెరిఫికేషన్ కానీ, ఐడి ప్రూఫ్ కానీ మొత్తం ఒకే అప్లికేషన్లో సబ్మిట్ చేసి వదిలేస్తే అయిపోయా. సో వాళ్ళు ఒక వారానికో, 20 రోజులకో, ఒక 30 రోజులకో చూసుకొని చెక్ చేసి అప్రూవల్ చేస్తే సరిపోద్ది. సో ఇలా సింపుల్ ప్రాసెస్ అయితే తీసుకొస్తే బాగుండేది. ఈరోజు ఏమో క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి, రేపేమో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఎల్లుండి ఏమో ఐడెంటిటీ, ఫేస్ అప్లోడ్ చేయాలి. సో మళ్ళీ 3వ రోజేమో ఐటీఎల్జీ టోకెన్స్ ఇన్ని ఉన్నాయని అప్లోడ్ చేయాలి. సో ఇలా కాకుండా ఇలా స్టెప్స్ కాకుండా ఒకే అప్లికేషన్ తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇది కంప్లైంట్ అయితే చేసాము మేమందరము. వీళ్ళు వర్షన్ 5.1లో మనకు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. చాలా ఫాస్ట్గా, తొందరగా అయినట్టుగా ఈ క్యూరేటర్స్ క్యూ అనేది అంత ఎక్కువ కాకుండా తొందరగా అయినట్టుగా, ఫాస్ట్గా అయినట్టుగా చూస్తే బాగుంటుంది. ప్రాసెస్ ఈజీ, సింపుల్ ప్రాసెస్ అయితే తీసుకొచ్చారు. కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అయితే తీసుకొచ్చారు. జస్ట్ క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత మనం ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఆ తర్వాత ఐడి ప్రూఫ్ పేపర్ మీద ఇంటర్లింక్ అని రాసి ఒకటి ఫేస్తో అప్లోడ్ చేయాలి, ఇంటర్లింక్ ఐటీఎల్జీ అనేది ఒకటి అప్లోడ్ చేయాలి. సో ఈ 3 స్టెప్స్ అనేది ఒకే అప్లికేషన్లో తీసుకొస్తే బాగుంటుంది. ఈజీ ప్రాసెసే, తీసుకురావడం అనేది ఈజీ ప్రాసెసే. బట్ 10 గంటల తర్వాత, 24 గంటల తర్వాత, ఒక 10 గంటల తర్వాత అనేది ఇక్కడ యూజర్స్కి ఎలా అనిపిస్తుంది అంటే ఇది లెంత్ ప్రాసెస్, ఇది ఏదో టఫ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. ఈజీ ప్రాసెస్ తీసుకొచ్చారు, కాకపోతే ఒకే అప్లికేషన్ తీసుకొస్తే బాగుంటుంది. ఇలా 3 అప్లికేషన్ కాకుండా ఒకే అప్లికేషన్ తీసుకొస్తే సో సింపుల్గా కేవైసీకి సబ్మిట్ చేసుకుంటే ఒక 10 రోజులకో, 15 రోజులకో, ఒక 20 రోజులకో వాళ్ళు చూసి చెక్ చేసుకొని అప్రూవ్ చేస్తే సరిపోద్ది. ఈజీ ప్రాసెస్ అందరికీ. సో కేవైసీ అనేది ఎప్పుడైనా ఏ రోజైనా చేసుకోవచ్చు, కాకపోతే కాస్త డిలే అవుతుంది అనమాట. సో ఏ రోజైనా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్ ఎవరైతే చెప్పారో లాస్ట్ డెడ్ లైన్ ఏప్రిల్ 19 అని, సో వాళ్ళకు లాగి ఒకటి పీకండి, అప్పుడు తెలుస్తుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ అనే కాదు, ఏ ప్రాజెక్ట్ అయినా మనకు డెడ్ లైన్ అంటూ ఏమీ తీసుకురాదు అనమాట. సో అర్థమైందిగా.
వర్షన్ 5.1లో మనకు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. చెయ్యాలి, వీళ్ళు చేస్తేనే మనకు తొందరగా కేవైసీలు అయినట్టుగా చూస్తేనే సో మిగతా వాళ్ళు కూడా ఉత్సాహంగా మళ్ళీ ఇంటర్లింక్ ప్రాజెక్టులకి వచ్చి కంటిన్యూగా మైనింగ్ చేసుకుంటారు. లేకపోతే చాలామంది వదిలేసి వెళ్తున్నారు అనమాట. కేవైసీలు కావట్లేదు, ఇంత డిలే అవుతుంది, 10-15 రోజులు అవుతుంది, తిరుగుతూనే ఉంది 10 రోజుల నుంచి తిరుగుతూనే ఉంది, ఇన్ క్యూలోనే ఉంది, ఇది అయినట్టు లేదులే అనేసి చాలామంది మైనింగ్ చేయడమే వదిలేస్తున్నారు అనమాట. సో కాస్త వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సో చేస్తారు, తప్పకుండా చేస్తారు, చేస్తారనమాట. మైనింగ్ మాత్రం వదలకుండా చేయండి. మంచి ప్రాజెక్టు, మంచి ప్రాఫిట్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం 10-15 ప్రాజెక్టులు మైన్ చేస్తున్నాం కదా. సో అన్నిటికన్నా ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు ఐటీఎల్లో. సో ఐటీఎల్జీ ప్రైజ్ అనేది చెప్పలేం, కానీ ఐటీఎల్ ప్రైజ్ మాత్రం గట్టిగా అయితే వస్తుంది. సో మంచి ప్రాఫిట్ అయితే తీసుకుంటాం మనము. అందుకని ప్రతి ఒక్కరూ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ని వదలకుండా మైనింగ్ అనేది కంటిన్యూ అయితే చేస్తుండండి. మంచి ప్రాజెక్టు, మంచి ప్రాఫిట్ అయితే తీసుకుంటాము. సో కేవైసీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకు కేవైసీ అవ్వట్లేదు అని మీరు నిరాశపడొద్దు. సో ఏ రోజైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. సో అర్థమైందిగా. వర్షన్ 5.1 వచ్చేసిన తర్వాత మనకు చూద్దాము అందులో ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. సో కేవైసీకి సంబంధించి మన ఛానల్లో వీడియో కూడా మనకు తొందరలోనే వస్తుంది. ఈ 2-3 డేస్లోనే వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ నా కేవైసీ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు వీడియోలో గైడ్ చేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఉంటే మా ఛానల్ వస్తూ ఉంటాయి.